మధుతో రామకృష్ణ 99 టీవీ నల్గొండ. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మున్నేరు లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు కోరారు. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాలేరు రిజర్వాయర్, వైరా రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో జలకళ సంతరించుకుంది. ఇక చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. రాబో 2 రోజుల్లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎవరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఖమ్మం కలెక్టరేట్లలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి వరద సహాయక చర్యలను అధికారులు చేపట్టారు. భారీ వర్షాలపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఏదైతే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలతోటి జనజీవనం స్తంభించింది. ప్రధానంగా ఏదైతే భారీ వర్షాలకు రోడ్లు, కుంటలు, వాగులు మొత్తం కూడా పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే పాలేరు జలాశయం మొత్తం కూడా నిండిపోయింది. అట్లాగే పాలేరు జలాశయంతో పాటు ఉన్నటువంటి ఏదైతే వైరా రిజర్వాయర్ కానీ, పాలేరు రిజర్వాయర్ కానీ, వాటితో పాటు పెదవాగు, అనేక వాగులు, చెరువులు, ఆకేరు, మున్నేరు ఇవన్నీ కూడా పొంగి పొర్లుతున్న సందర్భం నెలకొన్నది. దీంతో పాటుగా అనేక కుంటలు, చెరువులు కూడా నిండిపోయి మొత్తం కూడా వరద మొత్తం కూడా చెరువుల్లోకి చేరుకోవడం జరిగింది. మొత్తం వీటితో పాటుగా ఇప్పటికే వ్యవసాయ సీజన్ అయిపోయి అట్లాగే పంటలు వేసుకున్న సందర్భంలో మొత్తం కూడా రైతులు అకాల వర్షం, ఒకవైపు భారీ వర్షాలకి రైతులు ఇబ్బందులు పడుతున్న సందర్భం ఉన్నది. రెండో వైపు ప్రజలు ప్రధానంగా ఏదైతే పొంగిపొరలతో, వాగు వంకలు పొంగిపొరలతో ప్రధానంగా చెరువులు పెద్ద ఎత్తున నీరు చేరుకోవడంతో కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు కూడా అప్రమత్తం ఎన్ఎస్పీ అధికారులను, ప్రధానంగా ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పేసి ఇప్పటికే ఖమ్మం జిల్లా కలెక్టర్ ఏదైతే ప్రధానంగా హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్ని శాఖ అధికారులు సమన్వయంతో ప్రధానంగా ఎక్కడైతే చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని, లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఒకవైపు అప్రమత్తం చేస్తూనే రెండో వైపు ఏదైతే రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, రైతులు నష్టపోకుండా ఉండటానికి చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా ఇరిగేషన్ అధికారులు అయితే చెరువులు తెగిపోకుండా ఉండేటువంటి అంటే చెరువులు గండ్లు పడేటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో వాటి మీద సమీక్ష చేస్తున్న సందర్భం అవుతుంది. ఇప్పటికే ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రధానంగా ఏదైతే వర్షం పడుతున్నటువంటి ఇంకా 2-3 రోజుల పాటు భారీ వర్షాలు వస్తున్నాయని చెప్పిన నేపథ్యంలో ఎక్కడికక్కడ ఏదైతే రైతాంగాన్ని ఒకవైపు అప్రమత్తం చేస్తూ రెండో వైపు ప్రజలు జనజీవనం ఏదైతే స్తంభించిపోతున్న సందర్భంలో ఎవరు కూడా అత్యవసర వేళలే మాత్రమే బయటికి రావాలి, అనవసరంగా బయటికి రావద్దని చెప్పేసి ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, జలమయ్యేటువంటి ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాళ్ళందరినీ బయటికి సురక్షిత ప్రాంతాలకు తరలించాలనే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతోటి జనజీవనం ఒకవైపు స్పందించు పౌర సమాజం కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భం ఉంది. మొత్తం కూడా అధికారులు ఎప్పటికప్పుడు ఏదైతే తగు ఆదేశాలు, ఏదైతే పై ఆదేశాలు జారీ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటానికి చర్యలు చేపడుతున్న సందర్భం అయితే నెలకొంది. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ ఖమ్మం. అంబేద్కర్ కోనసీమ